welcome back to my YouTube channel. So yeah, it's day 3 and we are heading Munnar nunchi valla manam Tikadi ki veltunnam annamata. It's a 3 hours long journey ikkada nunchi. So middle lo manam spices konukodaniki okati market laga untadani peddadi. Akkadiki kuda manam vellochu. And yeah, that's it. Inka em ledu ippudaithe check out chesesali room. Check out chesesi kotta room ki vellipoali. Bye bye, I'll miss you. So beautiful. ఓకే గైస్, అంతే. నేను మా మమ్మీ ఇట్లా రెడీ అయిపోయింది క్యూట్గా. సో మమ్మీ రెడీ అయిపోయింది అండ్ నేను ఇట్లా కింద ట్రౌజర్ ఇది వేసుకుని రెడీ అయిపోయాం. ఇంకేం లేదు, మనం వెళ్ళిపోవడమే. అండ్ మా డాడీ కూడా మంచిగా రెడీ అయిపోయాడు. సో లెట్స్ గో. సో ఫైనల్లీ మేము ఏంటిది స్పైస్ గ్రోవ్ అని చెప్పేసి ఒక 4-star రిసార్ట్లోకి వచ్చేసినాం. ఇది ఈ తిక్కాయటిలోనే ఉందన్నమాట. సో ఎప్పుడు కొంచెం సేపు అయినాక మనం మళ్ళీ బోట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మా మమ్మీకి నాకైతే ఫుల్ దారిలో అంత కడుపులో తిప్పేసింది గైస్. Room tour guys. So this is bed. Small TV. There was a place. And it's nice. We have beautiful balcony and the window we go. We can first balcony guys. This is మంచి మన బాల్కనీ అన్నమాట. ఇవన్నీ కార్డమమ్ ప్లాంట్స్ అంట. ఇది కింద మొత్తం. సో తికాడిలో మోస్ట్లీ కార్డమమ్ ఎక్కువ పండిస్తారంట. గైస్ మనం మార్కెట్కి వచ్చినాం. మొత్తం ఇక్కడ అన్ని స్పైసెస్ డీసెస్ ఉంటాయంట. సో బేసికల్ ఇవంతా స్పైసెస్ దొరుకుతాయి. ఇవన్నీ హోల్సేల్ అంట. మా డ్రైవర్ అన్న పట్టుకొచ్చింది మమ్మల్ని. సో ఇంకా మేము షాపింగ్ స్టార్ట్. మనుగా హ్యాపీ. మొత్తం సంత వేసింది. చాలా సంత కొనిస్తున్నాము బేసికలీ. గైస్ మేము చాలా ఖర్చు పెట్టేసాము. చాలా సామాన్లు 2 సంచులు కొన్నాయి మా మమ్మీ. ఆయిల్ కూడా కొన్నది అనమాట, కోకోనట్ ఆయిల్. అవన్నీ ఎంత వాడుతుందో లేదో నాకు తెలీదు. సో జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద స్ట్రీట్స్ అనమాట అంతే. మేము ఒక బ్యూటిఫుల్ కెఫేకి వచ్చినాం అనమాట. సో దిస్ పీపుల్ హ్యావ్ అమేజింగ్ మంచి మంచి పేస్ట్రీస్ ఉన్నాయి. చకోడీలు గికోడీలు మొత్తం ఇట్లా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదే కొంచెం ఫ్యాన్సీ ఉంది గైస్. ఇదేంటో దిల్ పసందా? దిల్ కుష్, బనానా కేక్, బన్, honey cake, చికెన్ పఫ్. మా డాడీ వాళ్ళు ఎగ్ పఫ్ పెట్టుకున్నాం. రెస్ట్ అంటే హోటల్కి వెళ్ళినాక లంచ్, ప్రాపర్ లంచ్ చేద్దాం. దట్స్ ఇట్. మేము ఇందక్కడ వెళ్ళలేకపోయాము ఆ బోటింగ్కి. మా డాడీ జీప్ సఫారీ పోదామని ఉండే కానీ మా కడుపులో ఫుల్ తిప్పుతుంది గైస్. ఈయన ఒక్కడే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ట్రిప్లో. రోడ్స్ అన్నీ గిల్కల్ అట్లున్నది. అందుకని ఈ సఫారీలు ఏం వద్దులే డాడీ అని చెప్పేసి ఇప్పుడు 4 అవుతుంది. రూమ్కి వచ్చేసినాం. ఊరికి అలా స్ట్రీట్ మార్కెట్ షాపింగ్కి పోతున్నాం. ఫుడ్ మాత్రం నెక్స్ట్ టైం అంటే ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించింది చికెన్ పచ్చడి, మటన్ పికిల్ అవన్నీ తెచ్చుకొని ఉంటే బాగుండేది మేము అని చాలా బ్యాడ్గా ఫీల్ అయినాం అనమాట. సో ఇప్పుడు ఏదన్నా ఈ రెస్టారెంట్లో కూడా డైనింగ్లో కూడా ఎక్కువ లేవు వెరైటీస్. బిర్యానీలో కూడా లావ్ రైస్ వేసేస్తున్నారు. సో ఇక్కడ ఏమన్నా కొంచెం
మంచిగా మనం దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్తున్నాం. వావ్ గైస్, వీ హ్యావ్ అమేజింగ్ ఫ్రూట్స్. ఇదేంటి కుకీస్. ఈ బ్రెడ్ జామ్ ఎక్కడ కూడా ఉంది. ఫ్రెష్ జ్యూస్, వాటర్ మిలన్. Detox water, okay. This is watermelon. That is also detox water. We have green pea curry, coconut chutney. Appa in రోజులైన చూసి సాంబార్ ఏంటో హార్ష్గా ఉంది గైస్ కొంచెం. pancake, boiled eggs. So this is day 4. సో మనం ఇప్పుడు తికాడి నుంచి అలిపి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ బోట్ హౌస్లో స్టే చేయడానికి ఒక 1 day. సో అంతే, ఇందాక బ్రేక్ఫాస్ట్ మంచిగా తినేసినాం, దోశ తిన్నాం, వేడి వేడి దోశ అన్నీ తిన్నాం. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏమంటే మనం స్టార్ట్ అయిపోయాలి. ఆల్రెడీ మనం 1 hour లేట్ రన్ అవుతున్నాం అనమాట. నేను మిడిల్లో కొంచెం సిక్ అయ్యాను గైస్ రూట్స్ వల్ల. సో యా, ఇది చేసినాము. లెట్స్ గో గైస్. ఈ స్టీరింగ్, వావ్. స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఈ ఎడ్జ్లో నేను, మా మమ్మీ, మా డాడీ. బా, డాడీ మాత్రం మంచిగా సైడ్ నుంచి వచ్చి. సో లెట్స్ గో. మెల్లగానే వెళ్తుంది, నేను స్పీడ్గా వెళ్తుందేమో కొంచెం అనుకున్నా. ఓకే, అంత షేకీ ఏం లేదు. అద్భుతమైన మంచి వ్యూ. పక్కన ఇట్లా బ్లోగ్స్ వస్తూ ఉన్నాయి అక్కడ, ఫ్రెండ్లీ బ్లోగ్స్. అక్కడ మంచి చల్లటి ఇట్లా బ్రీజ్, ఎక్కువ కాదు తక్కువ కాదు, మంచి ఇట్లా వస్తుంది. అక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంది, మేబీ అది కొంచెం. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ మనం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉంటుంది. అసలు మేము తీసుకుంది వచ్చేసరికి ప్రైవేట్ బోట్ అన్నమాట. దీంట్లో ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అన్నట్టే ఉంటుంది. సో ప్రైవేట్ బోట్ అన్నమాట. సో ఒకటే రూమ్, నేను మమ్మీ డాడీ, అక్కడ ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు అంతే. సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ అన్నిట్లో ఇక్కడ అంటే ఈ హట్ కింద Guys, we have sambar for the lunch and cabbage fry, pickles, dondkai, salad. Telugu. Curd, chapati. Today full veg. ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడే వేడిగా మనకు ఫిష్ కూడా చేసుకొచ్చారు గైస్. ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట పెద్దగా డ్రైవ్ చేయడానికి సముద్రానికి. ఇప్పుడు నేను బయలుదేరాను. సో ఇందక్కడే రెడీ అయ్యాను ఎందుకనేసి అంటే కొంచెం మంచి పిక్చర్స్ దిగుదామని చెప్పేసి. సో అమ్మ నిజంగా నేను అటు తిరుగుతుంది గైస్.
ఫైనల్లీ గైస్, సో ఇక్కడ హాల్ట్ అయితే అయినాము. ఇప్పుడు అన్ని వరుసగా ఇట్లా మనకు బోట్స్ హౌసెస్ ఉన్నాయి, ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వర్షం పడుతుంది, ఎంత గట్టిగా సడన్గా స్టార్ట్ అయిపోయింది, ఫుల్ పడుతుంది. చూపిస్తాను ఆగండి. గైస్ ఇప్పుడు బోట్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 5 minutes ఉంది. వర్షం ఏమో ఇంత పడుతుంది. అయ్యో, ఇట్లా స్టక్ అయిపోయామన్నమాట మేము మధ్యలో. గైస్ ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది, సో మేము స్పీడ్గా హోసారయ్యో అనుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మనకి మంచిగా ఫస్ట్ వైట్ రైస్ డిన్నర్కి అండ్ పొటాటో ఫ్రై, పప్పు అండ్ చికెన్ కర్రీ అండ్ వచ్చేసరికి రోటీ అండ్ మేము ఇందాక పచ్చళ్ళు గీ తెచ్చుకున్నాం. ఈ ఏం పచ్చడి? చిల్లీ పచ్చడి. సో ఇప్పుడు మంచిగా నైస్గా తినేసి పండుకోవడం ఇంకా.